ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మీరు దేవుని స్తుతించారా? స్తుతి మీ స్థితిని మారుస్తుంది కనుక దేవుని స్తుతించడం మర్చిపోకండి. ఈరోజు ధ్యాన వాక్యము మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 22 వచనములు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ వాక్యాన్ని ధ్యానించండి. మీకేమర్థమైందో ఒక పుస్తకంలో రాసుకొని ధ్యానించండి. అప్పుడు సత్యము మీకు సరిగ్గా బోధపడుతుంది. అలానే ప్రార్థన చేయటం మర్చిపోకండి. ప్రార్థన మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది, సాతాను మీకు దూరపరుస్తుంది, ప్రతిదినము మిమ్మల్ని కాపాడుతుంది.